హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్ సిరీస్లో భాగంగా మోడల్ పేపర్ 4 అయితే చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. అందరికీ కూడా బిగ్ అలర్ట్ అండి. మన యొక్క ఏపీ హైకోర్టు కోర్సు ప్రజెంట్ 499కే 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. సో అన్ని కేటగిరీ ఉద్యోగాలకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది యాజ్ పర్ ద సిలబస్. ఓకే, మరి 499 ఆఫర్ మరి జస్ట్ ఈ రోజు మాత్రమే ఉంటుంది. రేపటి నుంచి 999 అవుతుందండి. కాబట్టి సో ఇప్పటికే చాలామంది తీసుకున్నారు. ఇంకా ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ లేదా ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేయవచ్చు. ఓకే, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, దత్త మండలాలకు రాయలసీమ అని పేరు పెట్టింది ఎవరు? దత్త మండలాలకు ఆన్సర్ ఆప్షన్ 2 అండి, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏవి బౌద్ధ జైన మతాలకు ఉమ్మడిగా వర్తిస్తాయి? ఆప్షన్ 3 ఏబి, ఏసిడి సరైనవి, బి అనేది తప్పు. ఓకే, చూద్దాం. క్రతువుల సాఫల్యతను తిరస్కరించడం, జంతువుల ప్రాణాలకు హింస కలగకుండా చూడడం, వేదాల ఆధిపత్యం విషయంలో 2 మతాల అభిప్రాయము ఒకటే. కూడా సరైనవి. సో రెండవది తప్పు. అంటే తపస్సు చేయడం, సుఖాన్ని అనుభవించడం రెండింటిలోనూ అతి పనికి రాదు అని చెబుతున్నాయి 2 మతాలు కూడా. ఓకే, నెక్స్ట్, తన లౌకికవాదంతో ముస్లింలలో జగద్గురుగా ప్రశంసలు అందుకున్న ముస్లిం పాలకుడు ఎవరు? లౌకికవాదం అంటే మతం పట్ల తటస్థంగా ఉంటూ అన్ని మతాలను గౌరవించిన వ్యక్తి ఎవరండి? ఇబ్రహీం ఆదిల్ షాకి జగద్గురుగా ఒక బిరుదు అయితే కలదు. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాల క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సంగమ, సాలువ, తులువ, అరవీడు అనేటువంటి వంశాలు. నెక్స్ట్, శ్రీరంగపట్నంలో స్వేచ్ఛా వృక్షం నాటింది ఎవరు? శ్రీరంగపట్నంలో స్వేచ్ఛా వృక్షము ఆన్సర్ ఆప్షన్ 4 టిప్పు సుల్తాన్. నెక్స్ట్ వన్, 1882వ సంవత్సరంలో స్త్రీ పురుష తులన పేరుతో ప్రసిద్ధ పుస్తకాన్ని రచించింది ఎవరు? స్త్రీ పురుష తులన ఆప్షన్ 3 అండి, తారాభాయ్ షిండే. తారాభాయ్ షిండే. నెక్స్ట్, కోరుకొండ సుబ్బారెడ్డి దేన్ని కేంద్రంగా చేసుకుని తిరుగుబాటు చేశారు? కోరుకొండ సుబ్బారెడ్డి ఆప్షన్ 2 అండి, ఎర్నగూడెం. ఓకే, ఎర్నగూడెం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయం 8వ ఆప్షన్ 1 తిరుపతిలో కలదు. నెక్స్ట్ వన్, అక్బర్ ఆస్థానంలో గొప్ప సంగీత విద్వాంసుడుగా పేరొందిన వారు ఎవరు? అక్బర్ ఆస్థానంలో గొప్ప సంగీత విద్వాంసుడుగా పేరొందిన వారు 9వ ఆప్షన్ 1 అండి,
తాన్సేన్. ఓకే, తాన్సేన్. నెక్స్ట్, గర్భ జానపద నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? గర్భ జానపద నృత్యము. ఆప్షన్ 3 అండి, గుజరాత్. ఓకే, గుజరాత్. భారతదేశంలో అత్యధిక భారీ తుఫాన్లకు గురయ్యే తీర ప్రాంతము ఏది? ఆప్షన్ 1 ఒడిషా తీర ప్రాంతము. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి తీర్మానించింది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, తిరుపతి. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగము తిరుపతి జిల్లాలోని ఏ ప్రదేశంలో ఉంది? ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం. ఆన్సర్ ఆప్షన్ 3 గుడిమల్లం. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒడిస్సాలో సుకింధావ్ దేనికి ప్రసిద్ధి కలదు? సుకింధావ్. 14వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, క్రోమైట్. ఓకే, క్రోమైట్కి ప్రసిద్ధి కలదు. భారతదేశంలో మొత్తం నిర్వహించబడుతున్న కమతాల విస్తీర్ణంలో నికర పంట విస్తీర్ణము ఎంత శాతం ఉంది? ఆప్షన్ 2 అండి, 140.04%. నెక్స్ట్, యుఎన్ ఆధ్వర్యంలో 2012లో జీవ వైవిధ్య సదస్సు ఎక్కడ జరిగింది? ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2012లో జీవ వైవిధ్య సదస్సు. ఆప్షన్ 3 అండి, హైదరాబాద్. నెక్స్ట్, COP22 సదస్సు అని ఏ సదస్సును పిలుస్తారు? ఆప్షన్ 2 మకరేష్ సదస్సు. ఇంపార్టెంట్, మకరేష్ సదస్సు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య ఎంత? అంటే సుప్రీంకోర్టు నిర్ణయించిన ప్రకారం ఎంతమంది ఉండాలండి? 37 మంది ఉండాలండి. కానీ ప్రజెంట్ ఎంతమంది ఉన్నారండి? 30 మంది మాత్రమే ఉన్నారు. నెక్స్ట్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 వియన్నా, ఆస్ట్రియా దేశంలో. నిరంతర ప్రణాళిక భావనను మన దేశంలో రూపొందించినది ఎవరు? నిరంతర ప్రణాళిక అనే భావన. 20వ ఆప్షన్ 1 టిడి లగ్ధావాలా. నెక్స్ట్, సమ్మిళిత వృద్ధి అనే పదము ఏ ఏ ప్రణాళికలలో ప్రాధాన్యత సంతరించుకుంది? సమ్మిళిత వృద్ధి అనే పదము. 21 ఆప్షన్ 3 అండి, 11, 12వ పంచవర్ష ప్రణాళికలలో. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 94 ప్రకారం లోక్సభలో సాధారణ మెజారిటీ ద్వారా ఎవరిని తొలగించవచ్చు? సాధారణ మెజారిటీ ద్వారా ఎవరినండి? డిప్యూటీ స్పీకర్ని. నెక్స్ట్, కోరమనగా ఎన్నవ వంతు మంది సభ్యులు ఉంటారు? కోరమనగా 23. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, 1/10. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల వారి బ్యాంకు రుణాలను పునర్నిర్మించడం ద్వారా ఆర్థిక ఉపశమనం అందించే పథకం ఏది? ఆప్షన్ 1 వైఎస్ఆర్ నవోదయ పథకము ఉండేది. ఓకే. నెక్స్ట్, 0 అవర్ ప్రారంభమైన సంవత్సరం ఏది? 0 అవర్. ఆప్షన్ 2 1962. నెక్స్ట్, మన దేహంలో ఆర్నథైన్ వలయం జరిగే భాగం ఏది? మానవ దేహంలో ఆర్నథైన్ వలయం ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ 1 కాలేయము, లివర్లో జరుగుతుంది. నెక్స్ట్, బాష్పోచ్చేకాన్ని నిరోధించే పదార్థాలు ఏవి? బాష్పోచ్చేకాన్ని 27. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఫినాయిల్, మెర్క్యూరిక్ ఎసిటైల్, అబసిసిక్ ఆమ్లము, సిలికా తైలము, ప్లాస్టిక్ ఎమల్షన్స్ అన్నీ సరైనవే. నెక్స్ట్, విద్యుత్ వలయంలో అతి తక్కువ విద్యుత్ ప్రవాహాలను కొలవడానికి విద్యుత్ ప్రవాహాల దిశను తెలుసుకోవడానికి ఉపయోగించినది ఏంటి? 28. ఆప్షన్ 1 అండి, గ్యాల్వనోమీటర్. నెక్స్ట్, గన్ మెటల్ అనే మిశ్రమ లోహము ఏ ఏ లోహ మిశ్రమంలో గల అంశీభూతాలుగా చెప్పుకోవచ్చు? అంటే వీటి యొక్క కలయిక. ఆప్షన్ 1 రాగి, టిన్ అంటే తగరము, జింక్ మూడిటి యొక్క కలయిక. నెక్స్ట్ వన్, తేజస్ యొక్క గరిష్ట వేగం ఎంత? భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యంత తేలికపాటి యుద్ధ విమానం అండి. ఓకేనా, తేలికపాటి యుద్ధ విమానము. సో దీని యొక్క గరిష్ట వేగం ఎంతండి? 30వ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 1.6 మ్యాక్. నెక్స్ట్, క్రింది వానిలో
రక్షణ దళాలకు సుప్రీం కమాండర్గా ఎవరు వ్యవహరిస్తారు? సుప్రీం కమాండర్గా త్రివిధ దళాలకు ఎవరండి? ఆప్షన్ 4 భారత రాష్ట్రపతి. నెక్స్ట్ వన్, 2025 ఇటీవల జరిగిన అండర్సన్ టెండూల్కర్ టెస్ట్ సిరీస్ విజేతగా నిలిచిన జట్టు ఏది? 32 ఆన్సర్ ఆప్షన్ 4 అండి. డ్రాగా నిలిచిందండి. ఎవరు కూడా విజేతగా నిలవలేదు. నెక్స్ట్ వన్, నగేష్ సింగ్ ఏ దేశానికి భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు? నగేష్ సింగ్ ఆప్షన్ 2 థాయిలాండ్. నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయస్థాన ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఎక్కడుందండి? ది హేగ్. ఓకే, ది హేగ్లో కలదు. నెక్స్ట్, తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి విద్యార్థికి అందే ఆర్థిక సహాయం ఎంత? ఆప్షన్ 1 15,000. నెక్స్ట్, భారతదేశంలో కాఫీ అత్యధికంగా పండే రాష్ట్రం ఏది? 36 ఆన్సర్ ఆప్షన్ 3 కర్ణాటక. నెక్స్ట్, 68వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చలనచిత్రం అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? 37 ఆప్షన్ 2 అండి, సురాయ్ పోట్రు. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకులో ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆర్థిక సలహాదారు మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? 38 ఆప్షన్ 4 అండి, ఇందర్మిత్ గిల్. నెక్స్ట్, 12వ హాకీ ఇండియా సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆప్షన్ 2 అండి, ఒడిషా. నెక్స్ట్ వన్, దక్షిణ సుడాన్ యునైటెడ్ నేషన్స్లో ఎన్నవ సభ్య దేశంగా చేరింది? దక్షిణ సుడాన్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 193వ సభ్య దేశంగా చేరింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. అప్ టు ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు వస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.